తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే నివాసం నిర్మల్లో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు రావుల రామనాథ్, అంజుకుమార్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, అయ్యన్న గారి భూమయ్య, కమల్ నయన్, మెడిసమ్మరాజు, అరవింద్, విలాస్, మంగ, శ్రావణ్, సాగర్, భాస్కర్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు. भारत माता की जय। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। भारत माता की जय। अधिनायक जय है भारत। ఇది ప్రజాపాలనగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సూటిగా, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? తెలంగాణ రాష్ట్రం సెప్టెంబర్ 17, 1948లో ఈ ప్రాంతానికి స్వతంత్రం వచ్చింది. యావత్ భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం ఇంకా నిజాం నిరంకుశ పాలనలో కొనసాగింది. 13 నెలల పాటు నిజాం నిరంకుశ పాలనలో రజాకర్లను ఒక మిలిటరీని ఏర్పాటు చేసి రజాకర్లతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపడుచుల మాన ప్రాణాలతోటి, యువకుల హత్యలతోటి ఈ ప్రాంతాన్ని భయానకమైనటువంటి వాతావరణంలో 13 నెలల పాటు ఈ ప్రాంతాన్ని అరాచకంగా పాలించిన సంగతి మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతంలో రజాకర్లు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ ప్రాంత వాసులందరినీ కూడా చిత్రహింసలు పెట్టి మత మార్పిడికి పాల్పడితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు సాయుధ పోరాటం చేసి, తెలంగాణ బిడ్డలు పెద్ద ఎత్తున ఉద్యమించి, తెలంగాణ బిడ్డలు స్వతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెల్లించి ఈ ప్రాంతంలో పోలీస్ మిలిటరీ బలగాలను పంపించి నిజాం మీద యుద్ధం ప్రకటిస్తే నిజాం తలవంచి ఈ ప్రాంతానికి మరి విముక్తి కలిగించారు. నిజాంని తలవంచి, నిజాంని ఓడించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంత ప్రజానీకానికి మరి స్వేచ్ఛనిప్పించి స్వతంత్రం ఇప్పిస్తే 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఈ ప్రాంతంలో లెఫ్టినెంట్ జనరల్ చౌదరి గారిని ఈ ప్రాంతంలో మరి అధికారిగా నియమించారు. దాని తర్వాత 1948లో ఒక ఐసీఎస్ అధికారిని ఈ ప్రాంతంలో ఒక అధికారిగా నియమించడం జరిగింది. దాని తర్వాత 1950లో ఒక మరి నలుగురు మంత్రులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 1952లో ఇక్కడ మొదటిసారిగా ఎన్నికలు జరిగి ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం వచ్చింది. మరి 1952లో ప్రజాస్వామ్యం వస్తే ప్రజాపాలన సెప్టెంబర్ 17 ఎట్లయితుందని అడుగుతున్నా. ఏ రకంగా ప్రజాపాలన అని చెప్పేసి ఈ ప్రాంతంలో మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ చరిత్ర తెలంగాణ బిడ్డలకు తెలియకుండా, తెలంగాణ యువతకు తెలియకుండా మభ్యపెట్టడానికి మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ చూడలేక 1956లో మళ్ళీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర వాళ్ళతో విలీనం చేసింది మీరు కాదా? మళ్ళీ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చి మళ్ళీ తెలంగాణ వేరుపడ్డ తర్వాత కూడా మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు కూడా ఈరోజు మళ్ళీ
ఈ 17 సెప్టెంబర్ని మరి ఎందుకు అధికారికంగా మీరు మరి లిబరేషన్ డేగా మరి ప్రకటించడం లేదో మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఎంఐఎంకి భయపడి, కేవలం ముస్లిం ఓట్లకు భయపడి, కేవలం మజ్లిస్కి భయపడి మాత్రమే మీరు ఈ రకంగా మరి మీరు దాటవేస్తున్న సంగతి ప్రజలు గమనిస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏ ఎంఐఎం అయితే ఆ రోజు రజాకారులుగా మారి ఈ ప్రాంత ప్రజానీకాన్ని చిత్రహింసలు పెట్టారో అదే ఎంఐఎం వారసుడైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ మాటల్లో చెప్పు చేతల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న మాట వాస్తవం కాదా? అందుకోసమే కదా నువ్వు అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీని సాక్షాత్తు సభాముఖంగా ఉప ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి ప్రకటించి మీరు ఈ ప్రజలకు మరొక్కసారి మోసం చేసిన మాట వాస్తవం కాదా? రజాకర్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఇది మరి నిజమైన నిదర్శనం కాదని అడుగుతా ఉన్నాను. ఈ రకంగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసినంత మాత్రాన చరిత్ర దాగదు. ఖచ్చితంగా మా ప్రజలు చరిత్ర తెలుసుకొని నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.